నంబూరు నుంచి ఇదిగోండి మంగళగిరి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈ మంగళగిరిలో కూడా ఐటీ పార్కులు వస్తాయి. ఇది నంబూరు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళే దారి అనమాట. ఇది కరెక్ట్గా నంబూరు నుండి ఔటర్ రింగ్ రోడ్డుకి యముని కాడ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కుతాము. 12 కిలోమీటర్లు వస్తుంది. అలాగే ఈ నంబూరు నుండి రాజధానికి వెళ్ళే దారి విజయవాడకి, అలాగే ఇటు గుంటూరుకి మధ్యలో ఉంటుంది హైవేకి. జస్ట్ ఇదిగోండి, ఇది రాయలసీమ నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ హైవే. ఈ రాయలసీమ నుండి వచ్చే ఎక్స్ప్రెస్ హైవే కూడా మనకి నంబూరు దగ్గరే ఎండ్ అవుతుంది. సో ఈ నంబూరులో ప్లాట్స్ కొనుక్కుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మేము ఇక్కడ అమ్ముతున్నాం ప్లాట్స్, ఏపీసీఆర్డీ ప్లాట్స్. ఏపీ రాజధాని కేవలం 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదంతా కూడా రాజధాని ఏరియా, మొత్తం కూడా రాజధాని ఏరియా. మొత్తం కూడా రాజధాని ఏరియా. మీకు ఇదిగోండి, రాజధానికి ఉత్తరం వైపు కృష్ణా నది, కృష్ణా రివర్ ఉందన్నమాట. చాలా మంచి వాస్తుతో కడుతున్నారు. ఇదిగోండి నంబూరు నుంచి ఈ బైపాస్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి అనమాట, ఈ పింక్ కలర్ దారి. అలాగే వైజాగ్ హైవేకి వెళ్ళిపోతుంది. ఇటు విజయవాడలో నుంచి లోపలికి రాకుండా బయట నుంచే బైపాస్గా పింక్ కలర్ దారి చిన్నవటిపల్లి ఇదిగోండి గన్నవరం దగ్గరికి వచ్చేసేస్తాం మనం ఎయిర్పోర్ట్కి. ఇది పైకి వెళ్ళిపోతే ఇక వైజాగ్ వెళ్ళిపోతాం. ఇది నంబూరు నుంచే ఉంది. నంబూరు డిస్టెన్స్ కేవలం రాజధానికి 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇదంతా కూడా ఇదంతా రాజధాని ఏరియా. ఈ ఎన్ చూసారా, ఉత్తరం రోడ్లని N10. అలాగే ఈ అంటే తూర్పు. అన్నీ కూడా యాక్సెస్ రోడ్లు, రాజధానికి యాక్సెస్ రోడ్లు ఇవన్నీ కూడా. కేవలం ఈ రాజధానికి 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి. ఇది వచ్చేటప్పటికి ఎర్రుపాలెం నుంచి నంబూరుకి రైల్వే లైన్ ఒకటి వేస్తున్నారు కొత్తగా. ప్రతిదీ కూడా నంబూరుకే రీచ్ అవుతున్నాయి అన్నీ కూడా. సో ఈ నంబూరులో మనం ప్లాట్స్ చేసాం, ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్లాట్స్. ఇదిగోండి నంబూరుతో ఎండ్ అవుతుంది. ఇక్కడ పెద్ద నంబూరు జంక్షన్ చేస్తున్నారు, రైల్వే జంక్షన్ చేస్తున్నారు.